ఏపీ రాజధాని అమరావతిలో పనుల్ని ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాజధాని సహా 58,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. ఏపీ అభివృద్ధి అలాగే తన గురించి ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు మురిసిపోయారు. అయితే సభా వేదికపై మోదీతో నవ్వుతూ చాలా ఉత్సాహంగా చంద్రబాబు గడపడం కనిపించింది. అయితే ఇదే వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకనో కాస్త ముభావంగా కనిపించడం మనం చూడవచ్చు. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో కూడా పవన్‌లో అంత చురుకుదనం, యాక్టివ్ కనిపించలేదు. ఇక పవన్ ప్రసంగం పూర్తయ్యాక మోదీ దగ్గరికి పిలిపించుకున్నారు. పవన్‌ను మోదీ, చంద్రబాబు నవ్వుతూ ఏదో అనడం, ఉత్సాహపరచడం కనిపించింది. ఇదొక్క సందర్భంలో మాత్రమే పవన్ నవ్వుతూ కనిపించారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న వేళ పవన్‌లో ఏమాత్రం సంతోషం కనిపించలేదు. బహుశా ఆయన్ను అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రసంగ సమయంలో కూడా తరచూ దగ్గుతూ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మోదీ వేదికపైకి వచ్చిన వెంటనే చంద్రబాబును మాత్రమే సత్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ భారీ చిత్రపటాన్ని బహూకరించారు. ఏది ఏమైనా ప్రధాని పర్యటన చంద్రబాబులో జోష్ నింపగా, పవన్‌లో మాత్రం ఏదో వెలితి నింపిందన్న చర్చకు ఇప్పుడు తెరలేపింది.